నిన్న భూలక్ష్మి మాత టెంపుల్‌లో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఒక గోపి అనే వ్యక్తి మీద యాసిడ్‌తో దాడి చేశాడు ఒక దుండగుడు. మరి అతను ఎవరు? అతను వేరే కమ్యూనిటీయా అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అలాగే పగడ్బందీగానే వచ్చినట్టు తెలుస్తుంది. మనము విజువల్స్ లో చూసుకున్నా కూడా మొత్తానికి మాస్క్ అండ్ టీ షర్ట్లు చేంజ్ చేయడం లాంటిది కూడా చూసాము. అండ్ క్యాప్ పెట్టుకొని వచ్చారు. డైరెక్ట్ మాట్లాడుతూ అంటే ఫస్ట్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది మనకు విజువల్ లో చూస్తుంటే. ఆ తర్వాత యాసిడ్ దాడి చేసి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. సో దీని అంతటికి సంబంధించి మనం ఇప్పుడు ప్రస్తుతం భూమాత లక్ష్మి టెంపుల్ దగ్గరనే ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అండ్ వాళ్ళు ఏం చూసారు, మరి వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే నిన్న పోలీసులో వచ్చి విచారణ చేపట్టినప్పటికీ ఇంకా అతను పరారిలోనే ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి దానంతటికి సంబంధించి మనం లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతం ఇక్కడ కార్పొరేటర్ తో సహా ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వీళ్ళనే అడిగే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? సందీప్ సాగర్. సందీప్ గారు, మీరు నిన్న చూసే ఉంటారు ఆ ఇష్యూ. అసలు ఏమనుకుంటున్నారు, ఎలా జరిగింది? అండ్ అతనికి మీకు ఏమైనా అంటే తెలిసిన సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా గొడవలు ఏమైనా జరిగినాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతనైతే ఎవరి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పటి నుంచో సూపర్వైజర్ లాగా పనిచేస్తుండే ఈ గుళ్ళో. సడన్లీ ఒక వ్యక్తి, అన్నోన్ వ్యక్తి మాస్క్ పెట్టుకుని గుళ్ళోకి ప్రవేశించడం జరిగింది. వచ్చిన తర్వాత అన్నదానం ఎట్లా చేయాలని అడిగిండంట. అడిగిన తర్వాత ఇంత అవుతుందని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సడన్లీ పాకెట్ నుంచి ఒక వైట్ కలర్ బాటిల్ తీసేసి ఆయన మీద నెత్తి మీద పోయడం జరిగింది. ఆయన రియాక్ట్ అయ్యే లోపల, ఆయన వాటర్ అనుకున్న రియాక్షన్ లోపల మొత్తం మంటలు చేసినాయి మొత్తము. అప్పుడు పక్కకి యజ్ఞం జరుగుతుంది. రియాక్ట్ అయ్యే లోపల పారిపోయి యాపియోలి అనుకుంటా వెళ్ళిపోయిండంట. వెళ్ళిపోయి ఆ వెహికల్ తీసుకొని వెళ్ళిపోయిండు. అప్పుడు దాని తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత వచ్చిన నేను. దాని తర్వాత వచ్చేసి ఆయన 108 పిలిపించేసి ఆయన హాస్పిటల్ యశోదకి తరలించాం. మొత్తం అవి బాగా మెడ భాగం ఇంకా ముంగడ కూడా వెనక భాగం మొత్తం కాలింది, మొత్తం కాలి. మొత్తానికి యాసిడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే మార్నింగ్ సిసి షరీఫ్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు మేడం. ఆ బర్నింగ్ సంబంధించిన ట్రీట్మెంట్ నడుస్తుంది. స్టేక్ అంటే 2-3 వీక్స్ జరుగుతుంది అంట మాననికి. ఇంకోటి కన్ను మీద కూడా కొంచెం వడిండి అది మొత్తము. నైట్ సంజీవని అది సరోజిని హాస్పిటల్ తీసుకెళ్ళండి. సరోజిని హాస్పిటల్ తీసుకున్న తర్వాత అక్కడ ఇంటర్నల్ ఏం డ్యామేజ్ కాలేదు, జస్ట్ రెప్ప మీద కొంచెం డ్యామేజ్ అయింది, గాడ్ షేక్ ఏం కాలేదు అని చెప్పిండు. వాడు ఏం చేసిందంటే యాసిడ్ ప్లస్ టబన్ అని ఉంటుంది మేడం, మన ఫ్లెక్స్ ఆల్కెడ్, ఆ రెండు కలిపి ఇవ్వడం వల్ల స్టిక్ ఆన్ అయిపోయి మొత్తం కాలిపోయింది అండి. మొత్తం స్పెట్స్ పెట్టుకుంటే స్పెట్స్ కూడా వెళ్ళలే. డాక్టర్లు మొత్తం కట్ చేసి, ఎయిర్ కట్ చేసి ఆ స్పెట్స్ మొత్తం ఎరగొట్టేసి చేసారు. పెన్ను ఉంటే పెన్ను కూడా స్టిక్ ఆన్ అయిపోయింది మొత్తం. అది కూడా పెన్ను కూడా ఎంత మొత్తం లిక్విడ్ రాసి చేసారు. ఇప్పుడు గోపి గారు ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? అండ్ ఆయన ఇక్కడే ఉండేవారా? గోపి గారు అయితే సైదాబాద్ వాసులే మేడం. 5 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తారు. ఇంతకు ముందు కూడా వేరే గుళ్ళో చేస్తుండే. సాఫ్ట్ నేచర్, ఎవరి దగ్గరికి ఏమయ్యాడు, వచ్చిన భక్తులతో కూడా మంచిగా ఉంటాడు. కానీ సడన్లీ ఆయన కూడా అర్థం కాలే ఎవడు రాయడాన్ని, సడన్లీ రియాక్ట్ అయ్యే లోపల ఆయన పోసేసి వెళ్ళిపోయాడు. మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అంత మంచి వ్యక్తిని, అంటే అసలు ఎవరితో గొడవపడరు, సాఫ్ట్ నేచర్ అన్నప్పుడు ఇలా అటాక్ చేయడం వెనుక అంటే మోటివ్ ఏముండుంటది అతను గాని? ఇప్పుడు ఈయననే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు? బేసిక్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి నాన్ స్టాప్ గా హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక శివాలయం మీద దాడి జరిగింది. ఇంతకు ముందు రక్షాపురంలో భూలక్ష్మమ్మ టెంపుల్ కంటిన్యూగా ప్రాసెస్ నడుస్తుంది. ఎవరినో కొంచెం తీసుకొచ్చి పిచ్చోని అంటారు, ఒకడేమో మెంటలీ స్టేబుల్ అంటుడు. అది సికింద్రాబాద్ లో జరిగినప్పుడు కూడా చూడండి, ఆ హోటల్ దగ్గర 200 మంది దిగిరు. ఆ 200 మంది ఎక్కడ పోయిరు? ఎంక్వైరీ చేసిర్రా? వాళ్ళు ఎక్కడ పోయిరు? మస్జిద్ నుంచి 200 మంది ఎక్కడ పోయిరు? అది పథకలేదు. అసలు ఎన్నో ఇన్సిడెంట్ కావాలని చేస్తారు కేవలం హిందూ దేవాలయం మీద. కానీ ఒక్క హిందూ అయినా ఎవరైనా వెళ్ళి ఒక మస్జిద్ నన్నా ఒక చర్చ్ నా దాడి చేసినా లేదు. 90% ఎంక్వైరీలో మొత్తం 90% ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే నేరం చేసిన వాళ్ళు దొక్కుతారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి నేను చెప్పొచ్చు వేరే కమ్యూనిటీ అనొచ్చు, కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కాబట్టి అందుకోసం గుర్తున్న వ్యక్తి అని చెప్పి నేను పెట్టినాను మేడం. వైరల్ కూడా అట్లనే గుర్తున్న వ్యక్తి అని వచ్చింది. లెట్ పోలీస్ డిసైడ్ ఎవరో చేసిరా, వాంటెడ్లీ చేసిరా లేకపోతే ఇంటర్నల్ ఏమో ఇష్యూస్ ఉన్నాయా అనేది ఆ దేవుని తెలవాలి. కానీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి మేడం. డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూగా గుళ్ళ మీద దాడులు జరుగుతుంటే కూడా మనం ఇంకా ఇంటెలిజెన్స్ అంతా ఏం పని చేయకపోతే ఒకటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఎంత పని చేస్తుంది, ఏడ బాంబులు పెడుతుంది, ఏడ టెర్రరిస్ట్ ఉన్నారని పట్టుకొస్తుంటే లోకల్ ఇంటెలిజెన్స్ పక్క పార్టీ వాడు ఏం చేస్తుండు, ఆంకేం ప్రోగ్రామ్ అది చూస్తారు తప్ప ఇంటెలిజెన్స్ అనేది ఎవడు టెర్రరిస్ట్ ఉన్నాడు, ఎవడు యాంటీగా పనిచేస్తుండు, ఏమేమి చేస్తారు, సొసైటీకి ఏమో అగెన్స్ట్ ఏం వర్క్ చేస్తారు అనేది దాని మీద ఉండాలి. కానీ ఇంటెలిజెన్స్ లోకల్ గవర్నమెంట్ సంబంధించిన మొత్తం అవతల పార్టీలు ఏం చేస్తారో దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప లోకల్ ఈ నేరాలు చేసేవాళ్ళు నేరగాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేరు మేడం.
ఉమ్. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అనుమానాలు అయితే కొంచెం నార్మల్ గానే ఉన్నాయి ఉమ్. అని అంటున్నారు. ఇప్పుడు వేరే కమ్యూనిటీ అని చెప్పడానికి కూడా చెప్పలేం. స్ట్రాంగ్ గా అంటే ఒక చెప్పడం బదలాయింపు బిలీవ్ లేదు. ఇప్పుడు అవతలని బదలాయించడం ఈజీ, కానీ అయ్యో మనం అవతలని బదలాయిస్తే మనకేమొస్తుంది మేడం? ఎంక్వైరీ రాని, ఎంక్వైరీ రాత్రి మేము మనం పట్టుకుంటే వేరే చెల్లు ఉంటుండే చెప్పగలుగుతున్నాయి, కానీ వాడు వెళ్ళిపోయిండు, వాడు ఎక్కడోడో ఎవడు ఏం చేపించినో తెలియదు కాబట్టి అందుకోసం మేము గుర్తు తెలియని వ్యక్తి అని అనుకుంటున్నాం ఇప్పటికి. కానీ ఆ గుర్తు తెలియని వ్యక్తి ఒకసారి గుళ్ళకి వచ్చి ఆడు హిందూ అయినా కానీ ముస్లిం అయినా ఒక వ్యక్తి మీద దాడి చేస్తుందంటే ఆ గుడి దాడి కిందకి వస్తుంది. సో గుడికి ఏమైనా ఎవ్వరికి ఏ ఇష్యూస్ ఉన్నా, మీకు పర్సనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు బయట కొట్లాడుతుండొచ్చు, కానీ కావాలని గుడిలోకి వచ్చి కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి అంటే ఒక ప్రీ ప్లాన్ నడుస్తుంది మేడం. 100% ఒక ప్రీ ప్లాన్ నడుస్తుంది. తెలంగాణలో గుళ్ళ మీద చాలా దాడులు జరుగుతున్నాయి. త్రూ అవుట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలల్లో ఎన్నో గుళ్ళ మీద దాడి జరుగుతుంది. సో సార్ మీరేమనుకుంటున్నారు? అంటే దారుణంగా యాసిడ్ పోసేసి హ్యాపీ హోలీ అనడం, అంటే ఒక పక్క మనం హోలీ అది ఒక సెలబ్రేట్ రకంగా చేసుకుంటాం. ఒక ప్లాన్ తోటే జరుగుతుందేమో అనిపిస్తుంది మాకు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి అది పూర్తిగా రిపోర్ట్స్ వచ్చే వరకు మనం ఎవరిని నిర్ణయించలేము. పర్టికులర్ గా రావడము, ప్రీ ప్లాన్డ్ గా మాస్క్ పెట్టుకొని రావడము, టోపీ పెట్టుకొని రావడము, యాసిడ్ బాటిల్ తీసుకొని రావడం అనేది డౌట్ గా మరి ఇంతవరకు ఇప్పుడు 13 సంవత్సరాలు టెంపుల్ పునర్నిర్మాణం అయిపోయి ఇంతవరకు సింగిల్ ఇన్సిడెంట్ కూడా లేదు. కాబట్టి మనం ఎవరి మీద డౌట్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇతర మతస్థుల, వీళ్ళ, వాళ్ళ అనేది కూడా మనం ఏం చెప్పలేము. కానీ అది జరిగింది మాత్రం ప్రీ ప్లాన్ గా జరిగింది. అది వరకు అంతవరకే. అంటే ఇప్పుడు సైదాబాద్ అంటేనే ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉన్న ఏరియా లాగా అనిపిస్తుంది మనం చూసి వచ్చేటప్పుడు వస్తున్నప్పుడు. అంటే వాళ్ళ మీద అయితే ఎలాంటి అనుమానాలు లేవు అని అయితే ప్రస్తుతం అంటున్నారు. అయితే మనకు జరిగినది అయితే ఎవరైతే ఇప్పుడు మన వాళ్ళు వచ్చి మన గుళ్ళనైతే పాడు చేయలేరు కదా. ఇప్పుడు మస్జిద్లకు పోయి మనం ఏం చేయలేము కదా. ఇవి జరుగుతున్నాయి మొత్తం మనదేనే కాకుండా ఈ సిటీలో చాలా జరుగుతున్నాయి. దొరుకుతున్న వాళ్ళందరూ దొరుకుతున్నారు. ఇప్పుడు రోహింగ్యాల, వీళ్ళ, వాళ్ళ ఏం అర్థమైతలేదు. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఏముందంటే గొడవలు ఏమైనా జరగవచ్చు అనేది కూడా ఉంది కాబట్టి వాళ్ళు పోలీస్ ఆల్రెడీ అలర్ట్ ఉన్నారు. లాస్ట్